హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి కొబ్బరితో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి నెల రోజులండి నిల్వ ఉంటాయి. చూడండి, పచ్చి కొబ్బరి ఒక టెంకాయ తీసుకొని మొత్తం ఒలుసుకొని కట్ చేసుకొని వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. యాలకులు వేసుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఒక ప్యాకెట్, అరకిలో ప్యాకెట్ సుజీ తీసుకొని దాన్ని పురుగుల నెయ్యిలో చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మైదా ఒక అరకిలో ప్యాకెట్ అండి, ఇది కూడా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం సోడా, తర్వాత కొంచెం బొంబాయి రవ్వ 3 స్పూన్లు వేయాలి. వేసి నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని బాగా పిడికెడతో చూడాలి, నెయ్యి వేసినప్పుడు అట్లా వస్తేనే బాగా మంచిగా వస్తాయి. తర్వాత కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని 2 స్పూన్లు ఆ బొంబాయి రవ్వని వేపుకోవాలి. బాగా నీట్గా వేపుకొని బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి, మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని నెయ్యి వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా ఎర్రగా దాన్ని కూడా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆ బొంబాయి రవ్వలో కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్లు 2 కప్పుల చక్కెర వేయాలి. చక్కెర వేసి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని బాగా రుద్దుకోవాలి. చిన్న చిన్నగా రుద్దుకొని దీన్ని ఈ కజ్జికాయల చెక్కతోటి మనం మంచిగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ 2-3 స్పూన్లు మనకు నచ్చినంత వేసుకొని వాటిని తీసి మొత్తం ముందే తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా అన్నీ తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నూనె వేడయ్యింది కదా, వేడయిన తర్వాత మనం దానిలో వేసుకోవాలి. చూడండి, అది బాగా వేగాలి. మంచిగా ఎర్రగా వచ్చినంత వరకు స్లోలో పెట్టి కాల్చండి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయండి. చూడండి, కజ్జికాయలు చాలా ఎర్రగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి కదా కజ్జికాయలు. మీరు ఇంట్లో తయారు చేసుకోండి. చిన్నపిల్లలకి ఇంట్లో ఈ పెడితే చాలా మంచిదండి.